అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా నీతులు, సూక్తులు చెబుతారు. ఏమీ లేనప్పుడు కూడా నీతిగా జీవించేవాడి మాటలే అనుసరణీయం, ఆమోదయోగ్యం. హద్దుకు మించి ఆశపడినవి దొరికినా దానిని అనుభవించలేవని గ్రహించు. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుగొలుపుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనల్లోనే. తీర్పు చెప్పేవాడికి నేర్పు అవసరం, పాఠం చెప్పేవాడికి ఓర్పు అవసరం. నువ్వు సముద్రంగా ఎప్పుడు మారుతావు అని చిన్న వాగుని సముద్ర తీరం అడిగింది. అప్పుడు ఆ వాగు వినయంగా ఏమన్నదో తెలుసా? పెద్దగా మరీ ఉప్పగా అవ్వడం కన్నా చిన్నగా ఉండి దాహం తీరడానికి ఉపయోగపడటమే మంచిది కదా. నీతి ఏమిటంటే, ఎంత పెద్దవారు అయినా తనకన్నా చిన్నవారిని చూసి సహాయం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని చూసి హేళన చెయ్యవద్దు. ఎవరి ప్రతిభ వాళ్ళది. రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు. పూర్వం మనుషులు భావకులుగా ఉండేవారు, బంధాల్ని నిర్వర్తించేవారు. తర్వాత ప్రాక్టికల్గా అయ్యారు, బంధాల్ని సొంత లాభానికి ఉపయోగించారు. ఇప్పుడు ప్రొఫెషనల్గా మారారు, లాభం ఉండే బంధాలన్నీ మాత్రమే స్వీకరిస్తున్నారు. ఎవరెంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లోనే ఉండు. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసమే. అవసరానికి మించి ఉన్న ప్రతిదీ విషంతో సమానం. అది బలం, ధనం, ఆకలి, అహంకారం, అత్యాశ, సోమరితనం, ప్రేమ, ద్వేషం, ఇంకేదైనా. ప్రతి మానవుడు తప్పకుండా చేయవలసిన పనులు. మిత్రుడు ధర్మ మార్గంలో ఉండునట్లు చూసుకొనుట, పుత్రుడిని విద్యావంతుడిగా వినయవంతుడిగా పెంచుట, కుమార్తెకు సరైన సమయంలో తగిన వరుడికి ఇచ్చి వివాహం చేయుట. పడ్డ అవమానాలు, ఓడిపోయిన ప్రేమలు, కార్చిన కన్నీరు, ఎగతాళి చేసిన బంధువులు, పక్కనే ఉంటూ దెబ్బ కొట్టే శత్రువులు, కొన్ని గెలుపులు, కొన్ని మలుపులు, అతి కొన్ని సంతోషాలు, పడిపోతూనే పైకి లేచిన క్షణాలు, ఎందరో పాత్రసూత్రధారులు, శత్రువులు, ఎవరో మిత్రులు, ఎవరో తెలియని వైనాలు. అర్థం చేసుకోవడానికి జీవితం సరిపోని జీవిత సత్యాలు.